అందరికీ నమస్కారం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక స్టోరీలోకి వెళ్తే, గీత, నీకు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలుసా? తెలుసు. అందరూ ఒకే రూమ్‌లోనే ఉంటారుగా? అవును. అయితే సంజయ్ నీకు తెలిసే ఉంటాడుగా? సంజయా? ఒకసారి అజయ్ అన్న చెప్పాడు. వినడం తప్పితే తనని ఎప్పుడూ చూడలేదు. ఎందుకు? ఏం పర్వాలేదు. పెళ్ళికొస్తాడు. నీకు పరిచయం చేస్తానులే. ఇప్పుడు తన గురించి ఎందుకు అడిగావు? జస్ట్ క్యాజువల్‌గా అడిగాను. తను నీలాగే మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు. తను చాలా మంచివాడు. నువ్వు ముందు రెడీ అవ్వు అంటుంది గీత. నువ్వు రెడీ చేస్తేనేగా నేను రెడీ అయ్యేది. నువ్వు నా మాటలు వింటా నిల్చుంటే నేనెక్కడ రెడీ అవుతాను? అంతా నా మీదికి తోసావా? హ్మ్. కానీ పెళ్లి కూతురివిగా. హాయ్ మంజు. హాయ్ శ్యామిలి. చాలా తొందరగా వచ్చారు నువ్వు మీ బావగారు. నీ కొడుకైతే ముందు రాలేను అని చెప్పాడంట. ఈ విషయం నా కూతురికి తెలిస్తే పెళ్లి పందిరి పీకేంత గోల చేస్తుంది. అదేం చెయ్యదులే. వాడొస్తున్నానని ఫోన్ చేశాడు. వాడితో కలిసి వద్దామని ఇప్పటిదాకా ఉన్నాము. వాడికి లేట్ అవుతుంది. మీరు వెళ్ళమని చెప్పాడు. అందుకే ఈ టైంకి వస్తున్నాము అంది శ్యామిలి, సంజయ్ వాళ్ళ అమ్మ. అమ్మా, సంజయ్ బయలుదేరాడంట. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆంటీ, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అజయ్. చెల్లెలి పెళ్ళి చాలా బాగా చేస్తున్నావుగా. పందిరి, అలంకారం చాలా బాగుంది అంది. ఇదంతా వీడు చేయలేదు శ్యామ్లీ. వీడికి తెలిసిన ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. చాలా మంచివాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి మండపం డిజైన్ అంతా సెలెక్ట్ చేశారు. అక్కడ గెస్ట్లను రిసీవ్ చేసుకుంటుందే అమ్మాయి. తన పేరు మధులిక. ఇంకో అమ్మాయి కీర్తిని రెడీ చేస్తుంది. నేను కీర్తిని కలిసొస్తాను. బావా, నువ్వేం చేస్తావు? అంకుల్ని నేను చూసుకుంటాలే ఆంటీ అంటాడు అజయ్. కీర్తి, నిన్ను రెడీ చేయడం అయింది. నేను రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. త్వరగా రా, బోర్ కొట్టిద్ది. ఓకే. ఏం బోర్ అనిపించదులే. నీ ఫ్రెండ్స్ వస్తారుగా. ఏంటి వచ్చేది? వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి నా అప్పగింతలు కూడా అయిపోయేలా ఉంది. మేం అంతగా రెడీ అవ్వంలే. నీకు పెళ్ళవుతుంది. మాకు కూడా పెళ్ళవ్వాలిగా. అందుకని నీ పెళ్లిలో మాకు పెళ్ళికొడుకులని వెతుక్కుంటున్నాము. గీత, నువ్విలా మాటలు వింటే షాక్ అవుతావు గానీ నువ్వెళ్ళి రెడీ అవ్వు అంటుంది కీర్తి. గీత తన రూమ్‌కి వెళ్తుంది. కీర్తి, ఆమా వెనక్కి తిరిగి చూస్తుంది. ఆంటీ, నా బంగారం, పెళ్లి బట్టల్లో ఎంత ముద్దొస్తుందో అంటుంది శ్యామ్లి. సంజయ్ రాలేదా అని అడుగుతుంది. రావటానికి టైం పడుతుందిరా. వస్తాడుగా అని అడుగుతుంది కీర్తి. వస్తాడులే, నువ్వంత డల్ అవ్వకు. ఇలా చూస్తే బాగోదు అంటుంది శ్యామ్లి. గీత ఎక్కడ కీర్తి అని అడుగుతుంది మంజు. తను రెడీ అవ్వడానికి వెళ్ళిందమ్మా. సరే, ఆంటీకి నాకు చాలా పనులున్నాయి, మేం వెళ్తున్నాము. వాళ్ళిద్దరూ వెళ్తారు. సంజయ్ ఎవరే అడుగుతుంది ఒక అమ్మాయి. బావుంటాడా అని అడుగుతుంది ఇంకో అమ్మాయి. చాలా బావుంటాడు. పోలీస్ ఆఫీసర్, అన్నయ్య ఫ్రెండ్ అంటుంది. అన్నయ్య ఫ్రెండ్ అయితే నువ్వెందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? వస్తాడా రాడా అని అని మూడో అమ్మాయి అడుగుతుంది. నీ ఫ్రెండ్ అయినట్టు ఏదో అని నాలుగో అమ్మాయి అడుగుతుంది. తను అన్నయ్య కంటే నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంటే నీకు అన్నయ్య లాంటి వాడన్నమాట అని అంటుంది మొదటమ్మాయి. అవును అంటుంది కీర్తి. కీర్తి, నాకు హెల్ప్ చేయవే అని అడుగుతుంది రెండో అమ్మాయి. ఏంటి అంటుంది కీర్తి. ఆ అబ్బాయి చాలా అందగాడంటున్నావు, మంచోడంటున్నావు, ఆస్తి కూడా బాగానే ఉన్నట్టుంది. మా ఇద్దరికి పెళ్లి చేయవే అంటుంది రెండో అమ్మాయి. పెళ్ళా? ఒక్కసారిగా అందరూ షాకింగ్గా కీర్తితో కలిసి అంటారు. పెళ్ళే అంటుంది. తనని నువ్వు చూడలేదు కదే అంటుంది కీర్తి. తన గురించి నువ్వు చెప్పావుగా. ఇలాంటి వాడిని చేసుకుంటే లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తల్లి, ఇలాంటి గోలేం నాకు పెట్టకు. డైరెక్ట్గా శ్యామిలి ఆంటీ దగ్గరికి వెళ్ళి అడుగు. ఆంటీనే సమాధానం చెబుతుంది. ఏం, నాన్నకు నువ్వు ఇలా అన్నావని తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తారు? నాకు పెళ్లి చేస్తారు. అదేగా కావాల్సింది అంటుంది రెండో అమ్మాయి. పెళ్లి చేస్తారు, కానీ నువ్వనుకునేది కాదు. అబ్బాయితో నాతో పెళ్లికి ఒప్పిస్తే మీ అమ్మతోనే పెళ్లి రాయబారం చూపిస్తాను అంటుంది. ఫ్రెండ్వి కదా, దానికి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అంటారు మిగిలిన వాళ్ళు. సంజయ్కి వాళ్ళ బంధువుల్లోనే చాలామంది ఉన్నారే. అయినా సంజయ్కి ఎవ్వరూ నచ్చలేదు. ఆంటీ, సంజయ్కి తొందరగా పెళ్లి చేద్దామనుకుంటున్నా సంజయ్ ఒప్పుకోలేదు. అంటే డెసిషన్ అంతా ఆ అబ్బాయి చేతుల్లో ఉందన్నమాట. అవును, సంజయ్ ఒప్పుకుంటే ఆంటీ ఇప్పటికిప్పుడే నా పెళ్లితో పాటు సంజయ్ పెళ్లి కూడా చేస్తుంది. కావ్య, ఆ అబ్బాయి ఇక్కడికి వస్తాడుగా. తనకి నువ్వు నచ్చేలా చేసి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునేలా చేద్దాం లేవే అంటారు. ఇక తర్వాత, అంకుల్, మీరు చెస్ బాగా ఆడుతున్నారు. చాంపియన్ అయితే చెస్ అలా ఆడకుండా ఎలా ఆడతారా అంటాడు సంజయ్. సంజయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను పెద్దనాన్న.
ఎప్పుడు చూసినా పేరెంట్స్ అందరిది ఇదే మాట అంటాడు రామ్. రేయ్, నిన్ను మధు చేతుల నుండి తప్పించుకున్నావు. ఇలానే మాట్లాడావంటే సంజయ్ చేతిలో నుండి తప్పించుకోలేవు. ఏం జరిగిందిరా అంటాడు సంజయ్. జరిగిందంతా చెబుతారు. పాపం, మీ అందరికంటే సంజయే నిజమైన ఫ్రెండ్. చూడండి నా కోసం ఎలా ఫీల్ అవుతున్నాడో అంటాడు రామ్. నేను నీ గురించి ఫీల్ అవ్వడం లేదు. మరి అమ్మాయి నిన్ను కొట్టడానికి ట్రై చేసినా తప్పించుకున్నావుగా, అందుకని తనని తలుచుకొని ఫీల్ అవుతున్నాను అంటాడు. ఛీ, నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? అందరూ నవ్వుతారు. పెదనాన్న, నేను కీర్తిని కలిసి వస్తాను, తొందరగా వెళ్ళాలి. ఏంట్రా, ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్తానంటున్నావు? అర్జెంటు వర్క్ ఉందిరా, కీర్తి బాధపడుతుందని వచ్చాను. నీకెప్పుడు చూసినా వర్క్ తప్పితే ఇంకోటి ఉండదుగా, వెళ్ళు. తను కనిపించేది సెకండ్ రూమ్లో ఉంది అంటాడు అజయ్. సంజయ్ అమ్మను కలిసి వెళ్ళు, తను నిన్ను కలవరిస్తుంది అంటాడు. అలాగే పెదనాన్న అంటాడు సంజయ్. కీర్తి కీర్తి పెళ్లి కూతురుగా అందంగా బుట్టబొమ్మలాగా ఉంది. ఈ బుట్టబొమ్మను చూడటానికి ఇప్పుడా వచ్చేది? కీర్తి చెప్పిన దానికన్నా చాలా అందంగా ఉన్నాడు. అవును, సంజయ్కి వినిపించకుండా మాట్లాడుకుంటున్నారు కీర్తి ఫ్రెండ్స్. నాకు వర్క్ ఎక్కువగా ఉందిరా, అందుకని నీకోసం ఏం తెచ్చానో చూడు అని ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడెందుకు ఇస్తున్నావు? పెళ్ళయ్యేంత వరకు ఉండవా? ఉండటం లేదురా, అది అర్జెంట్ వర్క్ ఉంది. ఇదేగా చెప్పేది. ఇప్పుడైనా రావడం ఎందుకు? నువ్వు పెళ్లి కూతురులావా ఎలా ఉన్నావో చూడటానికి వచ్చాను అంటాడు. దానికోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అన్నకి చెప్తే ఫొటోస్ వాట్సాప్ చేసేవాడుగా, టైం వేస్ట్ అయ్యేది కాదుగా అంటుంది. నిన్ను ఫొటోస్లో చూస్తే చూసినట్టుండదు. ఏ చిన్నారి చిలిపి పిల్లని నేరుగా చూస్తేనే హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు, ఇవ్వు అని తీసుకుంటుంది. అది మా కీర్తి, తీసుకో. ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయకు, పెళ్ళైన తర్వాత నువ్వు సుభాష్ కలిసి చూడండి, ఓకేనా అంటాడు. సరే, శేఖర్ని కలిసి వెళ్ళు. ఓకే అని సంజయ్ వెళతాడు. కావ్య, నీ బ్యాడ్ లక్. ఒక్కసారి కూడా తను మన వైపు చూడలేదు. కావ్య, తన గురించి నీకు ముందే చెప్పానుగా. ఇట్స్ ఓకే, నాకు తనని చేసుకునే లక్ లేదు. ఏంటి లక్ అంటున్నారు అని గీత, ఇప్పుడే సంజయ్ వచ్చి వెళ్ళాడు, కొంచెం ముందు వచ్చుంటే కలిసేదానివి అంటుంది కీర్తి. ఏం కాలేదులే, పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కీర్తి అప్పగింతలు జరుగుతున్నాయి. కీర్తి బాధపడుతుంది. మంజుల, కీర్తి వాళ్ళ అమ్మగారు కీర్తిని చూడకుండా ఉండలేక ఏడుస్తారు. శ్యామిలి కీర్తిని ఓదారుస్తుంది. గీత మంజుల గారిని ఓదారుస్తుంది. ఇద్దరిని బయటకు తీసుకొని వస్తారు. శ్యామిలి గీతను అప్పుడే చూస్తుంది. కీర్తి అప్పగింతలు అయిపోతాయి. మంజు, ఎవరి అమ్మాయి? నీకు చెప్పానుగా, అజయ్ని తెలిసిన ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి వచ్చారని. రెండో అమ్మాయి పేరు గీత. కుందనపు బొమ్మలాగా ఉన్నావు. నేనెలా ఉన్నానా ఆంటీ అంటుంది మధు. నువ్వు కుందనపు బొమ్మలాగా ఉన్నావు తల్లి అంటుంది మంజు. మీరిద్దరూ కుందనపు బొమ్మలే అంటుంది శ్యామిలి. ఆంటీ, మేం బయలుదేరుతాము. అప్పుడేనా అంటుంది శ్యామిలి. మేం వచ్చి 10 రోజుల పైనే అయ్యింది, ఇంకా ఉన్నామంటే. గీత, నేను ఆఫీస్ అండ్ కాలేజ్లో రీజన్ చెప్పాలి. అమ్మా, ఆంటీ అలానే అంటారు, మీరు లగేజ్ సర్దుకోండి అంటాడు అజయ్. గీత మధు లోపలికి వెళ్తారు. అజయ్ తన ఫ్రెండ్స్ బయటికి వెళ్తారు. ఏంటి శ్యామిలి, గీత వైపు కళ్ళు తిప్పకుండా చూస్తున్నావు? సంజయ్కి కరెక్ట్గా సరిపోతుంది కదా. మంజు, నీతో తను క్లోజ్గా ఉంటుంది కదా, తన పేరెంట్స్ గురించి తెలుసుకో. వాళ్ళ అమ్మ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడదాం, నేను చూసుకుంటానుగా అంటుంది. ఆంటీ, మేము వెళ్ళొస్తాము, ఒక్క నిమిషం ఉండండి అని మంజుల లోపలికి వెళ్తుంది. ఇద్దరికి చీరలు తెస్తుంది. తీసుకోండి అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? ఎందుకమ్మా అంటుంది గీత. ఆడపిల్లలను పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపించకూడదు, తీసుకోండి అంటుంది. గీత, కీర్తి పెళ్ళైపోయింది. నువ్వు నా కూతురు లాంటి దానివే కదా. మా బంధువులో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదమ్మా అంటుంది గీత. ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని శ్యామిలి అడుగుతుంది. అదేం లేదండి అంటుంది గీత. ఇప్పుడు లేకపోతే ఏం? నువ్వు పెళ్ళిడు చేసుకోవాలనుకున్నప్పుడు చెప్పు, ఒక మంచి అబ్బాయిని చూస్తాము అంటుంది. ఆంటీ, తనకేనా, నాకు చూడరా అంటుంది మధు. నీకు కూడా ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. ఎలాంటి అబ్బాయా చెప్పు, ఆంటీ అడుగుతున్నారుగా. ఈ మధ్య అందరికీ పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అంటాడు సత్య. రే అని వెనుక నుండి అజయ్ తల మీద సత్యని కొడతాడు. వాడి మాటలకేంలేమ్మా, నువ్వు చెప్పు అంటుంది. చెప్పినాక షాక్ అవ్వకూడదు, మీ కొడుకు లాంటి వాడిని చూడండి అంటుంది మధు. ఆ మాటకి నిజంగానే అందరూ షాక్ అవుతారు. మీ కొడుకు కాదు, మీ కొడుకు లాంటి మంచి హైట్ బుద్ధిమంతుడిని అన్నాను అంటుంది. సరే, అలాంటి అబ్బాయిని చూసి చెప్తానులే
అంటుంది. జోక్‌గా అన్నాను ఆంటీ. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. ఏమనుకోకండి అంటుంది మధు. హా! నచ్చిన అబ్బాయి దొరికితే నేను ఆ అబ్బాయిని డైరెక్ట్‌గా పెళ్లి గురించి మాట్లాడతాను అంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే వాళ్ళ తల మీద గన్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటావు. నీ సంగతి మా అందరికీ తెలుసుగా అంటాడు రామ్. అందరూ నవ్వుతారు. గీత, మధు, సత్య, రామ్, కార్తిక్ హైదరాబాద్ బయలుదేరతారు. సంజయ్, అమ్మ, పెదనాన్న కూడా బయలుదేరతారు. బావా, ఆ అమ్మాయిని గుర్తుపట్టావా? సంజయ్ ప్రేమిస్తున్న అమ్మాయేగా అంటాడు అతను. తనే. తనెవరిని ప్రేమించలేదంట. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదంట. అంటే సంజయ్ని ప్రేమించలేదనేగా అర్థం. ఏ అమ్మాయి అయినా నేను ప్రేమించానని పెద్దవాళ్ళతో చెబుతారా? అదీ నిజమే. నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు. సంజయ్ తనకి టైం ఇచ్చాడుగా. ఆ టైం అయిపోయేంత వరకు ఓపిక పట్టు. తర్వాత వాడే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయి ఫోటోలో కంటే బయటే అందంగా ఉంది. అజయ్కి తెలిసిన అమ్మాయి అంటే సంజయ్కి కూడా తెలుసుంటుంది కదా. పెళ్లిలో ఇద్దరూ కలుసుకోనుంటారా? కలుసుకోనుండరు. ఎలా చెబుతున్నారు? వాడు ఆ అమ్మాయిని కలుసుంటే తన ఎక్స్ప్రెషన్స్ మారుండేవి. కానీ వాడు వెళ్ళేటప్పుడు అవేమీ లేవు. నువ్వు ఆ ఆలోచన ఆపేయ్ అంటాడు. కాలం గడుస్తుంది. సంవత్సరం గడిచింది. గీత తన టీం కలిసి వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. గీత సాలరీ పెరిగింది. కంపెనీ వాళ్ళు టీంలో వాళ్ళందరికీ హౌస్ అలాట్ చేశారు. గీత, మధు కంపెనీ ఇచ్చిన హౌస్కి షిఫ్ట్ అయ్యారు. గీత పనిచేసే టైమింగ్ కూడా మారిపోయాయి. ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చేస్తుంది. మధు తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. స్పెషలైజేషన్ కూడా 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకో సంవత్సరం ఆగితే మధులిక అనే పేరుకు బదులు డాక్టర్ మధులిక అవుతుంది. అజయ్, సత్య, రామ్, కార్తిక్ సిటీలో క్రైమ్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మన హీరో దగ్గరికి వస్తే కరీంనగర్లో పని చూసుకుంటూ ఎప్పుడు హైదరాబాద్ వస్తానా, గీత తనకు ఏం రిప్లై ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కరీంనగర్లో తనకిచ్చిన వర్క్ కంప్లీట్ చేసి 2 రోజుల్లో హైదరాబాద్కి వస్తున్నాడు. గీత, ఏం చేస్తున్నావు? మెయిల్ అండ్ ఎఫ్బీలో మెసేజెస్ చూస్తున్నాను. ఎవరైనా మెసేజ్ చేస్తుంటారుగా. సైలెంట్ అవుతుంది. ఏంటి మాట్లాడుతూ మధ్యలో ఆపేశావు? ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చిందా? హా, వచ్చింది. చాలా ఇంపార్టెంట్. 2 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నాను అని చిన్నగా అంటుంది. ఏమంటున్నావే? వినిపించడం లేదు. ఏం లేదు, ఏం మెసేజెస్ రాలేదు అంటుంది. అయితే భోజనం చేయడానికి రా. టైం అవుతుంది. వస్తున్నా. డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చెయ్యి. బాబోయ్, ఇది అన్నం తినడంతో పాటు నా బ్రెయిన్ కూడా తినేసిద్ది. దేవుడా, నువ్వే నన్ను కాపాడు తండ్రి. ఎంతసేపే? వస్తున్నా. ఏం కూర చేశావు? క్యాబేజీ కర్రీ. క్యాబేజీనా? అంత ఏడవకు. నీకు నచ్చకపోతే మామిడికాయ పచ్చడేసుకో. ఎక్కడుంది అంటుంది. పచ్చడంటే మొహం మొత్తం కలకలలాడిపోతుందే. ఫ్రిడ్జ్లో ఉంది, తెచ్చుకో. అలాగే అని లేచి వెళ్తుంది. ఓయ్, ఏంటి? ఈరోజు మాత్రమే పచ్చడి తింటావు. అది నీకు కర్రీ నచ్చదు కాబట్టి. రేపటి నుండి దాన్ని టచ్ చేశావో 3 పూట్ల స్వీట్ కర్రీ చేసి పెడతాను అంటుంది. కూర తీయగానా? వద్దంటే వద్దు. కావాలంటే రోజు క్యాబేజీనే తింటాను. నీకు క్యాబేజీ కంటే తియ్యగా ఉండే కర్రీ అయితేనే కష్టంగా తింటావు. అందుకే ఇంకోసారి పచ్చడి తింటే అదే చేసి పెడతాను అంటుంది మధు. అలాగే దేవత, ఈరోజు ఒక్కరోజే తింటాను, సరేనా? ఓకే వెళ్ళు అంటుంది మధు. దేవుడా, ఇలాంటి ఫ్రెండ్ని ఎందుకిచ్చావు? ఇష్టమైనవేమీ తిననివ్వడం లేదు. అమ్మకి భయపడని నేను దీనికి భయపడాల్సి వస్తుంది. ఛీ అని తిట్టుకుంటుంది. నన్ను తిట్టుకుంది చాలు, పచ్చడి తీసుకొని రా అంటుంది మధు. ఇది ప్రశాంతంగా మనసులో కూడా తిట్టుకోనివ్వడం లేదు. నా కర్మ. వస్తున్నా అంటుంది. ఏంటి సైలెంట్గా తింటున్నావు? రోజు ఏదో ఒకటి వాగుతావుగా. ఈరోజు ఏమైంది అంటుంది గీత. ఎందుకమ్మా? నేనేం చెప్పినా దాన్ని రివర్స్లో యాడ్ చేసుకుంటావు. అలా ఆలోచించకూడదంటే వినవుగా. నాకు కోపం వస్తుంది. నిన్ను తిడతాను. అయినా నువ్వు మారవు. నాకే నోరు నొప్పి. అందుకే సైలెంట్గా తింటున్నాను. నువ్వు తిను. బాగా అర్థం చేసుకున్నావు. గుడ్ గర్ల్. గీత, ఎంతసేపు కూరగాయలు కట్ చేస్తావే? త్వరగా కట్ చేయి. ముందు టీవీ ఆఫేసి అది ఉంటే అసలు పనే చేయవు అంటుంది. కట్ చేస్తున్నాను. 2 మినిట్స్ అయిపోతుంది అంటుంది. హైదరాబాద్కి కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఈ మధ్య పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. మధు, కట్ చేయడం అయిపోతుంది, వస్తున్నాను అంటుంది. ఏంటి న్యూస్? ఎవరో కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆయన గురించి చెబుతున్నారు. ఆ ఆఫీసర్ పేరేంటి? తెలీదు. ఇప్పుడు దాకా టీవీ చూస్తున్నావు కదా. తన పేరు చెప్పేటప్పుడే నీకు కూరగాయలు ఇవ్వటానికి వచ్చాను. అప్పుడు నాకెలా తెలుస్తుంది? తీసుకో, నేను వెళ్తాను అంటుంది. అవును, ఎవరు? ఆ ఆఫీసర్ ఫోటో చూపిస్తారుగా, చూద్దాం. మధు, ఒకసారి డ్రా అని అంటుంది గీత. పరిగెత్తుకొని వస్తుంది. ఏంటి అంత గట్టిగా అరిచావు? మధు, తనేనే మన సిటీకి వచ్చిన కొత్త ఏసీపీ.
దానికేముంది అంటుంది మధు. తను, తను అని నసుకుతూ ఉంటుంది గీత. తనే ఏంటి అని అడుగుతుంది మధు. తనేనే నన్ను లవ్ చేస్తున్నానని వెంటపడింది అని చెప్పేస్తుంది గీత. అవునా? నీ వెంటపడ్డ ఆ అబ్బాయి పేరు? పేరు, పేరు అని ఆలోచిస్తూ ఉంటుంది. నీ వెంటపడ్డ వాడి పేరు కూడా తెలీదా? అంటుంది మధు. వాడంటే నాకిష్టం ఉంటే పేరు గుర్తుంటుంది. తనంటే ఇష్టం లేనప్పుడు తన పేరుతో నాకేం అవసరం? సైలెంట్‌గా ఉండు. గుర్తుకు తెచ్చుకుంటాను. తన పేరు భార్గవ అని చెప్పాడు అంటుంది. అంటే ఈ ఆఫీసర్ పేరు భార్గవ్ అన్నమాట. బాగున్నాడు. పోలీస్ ఆఫీసర్ అంటే మంచి జాబ్. ఎందుకు రిజెక్ట్ చేశావే? తను పోలీస్ ఆఫీసర్ అని నాకేం చెప్పలేదే. ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు తను ఓకేనా? అంటుంది మధు. మంచి జాబ్. అందంగా ఉంటే సరిపోతుందా? క్యారెక్టర్ మంచిది కావద్దా? అంటుంది గీత. తను మంచోడు కాదని నీకెలా తెలుసు? తను మంచోడో కాదో నాకు తెలీదు. కానీ తనంటే నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. తను నాకు నచ్చలేదు అంటుంది గీత. గీత, తను నిన్ను కలిస్తే అప్పుడేం చేస్తావు? ఆ రోజే చెప్పానుగా ఆ అబ్బాయి నాకు ఇష్టం లేదని. చెబితే ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టనన్నాడు అని. అది కాకుండా తనని కలిసి 1 ఇయర్ అవుతుంది. తను నన్ను మర్చిపోయి ఉంటాడు అంటుంది. నువ్వు అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను. టైం అవుతుంది. ఆఫీస్ వెళ్ళాలిగా. వెళ్ళు అంటుంది. ఆ తర్వాత హాయ్ సంజయ్, వెల్కమ్ టు హైదరాబాద్ అంటాడు రామ్. హాయ్ రా, ఆనందంగా ఉన్నట్టున్నావు. కలిసావా అంటాడు అజయ్. కలవలేదురా. ఏంటి, తను ఒప్పుకుంటుందా అంటాడు సత్య. ఆ మాటలన్నీ గాలికి పోయాయిరా. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పించి చేసుకుంటాను అంటాడు సంజయ్. ఈ మాటలు మాట్లాడుతుంది సంజయేనా? పెళ్లి చేసుకోరా అంటే ఎన్ని కండిషన్ పెట్టావు? అది కాకుండా తనకి నచ్చితేనే చేసుకుంటానన్నావు. ఇప్పుడు అంటాడు అజయ్. ప్రేమలో పడితే ఆ మాటలన్నీ గాలికి పోతాయిరా. అందరూ ఇలానే మాట్లాడతారు అంటారు కార్తీక్. సంజయ్, ఇక్కడికి వచ్చినాక మాకు పార్టీ ఇస్తానన్నావు అన్నాడు రామ్. ఎప్పుడు తిండి పిచ్చేనా? ఇది వాడి లైఫ్ విషయం రా అంటాడు సత్య. అన్నట్టే ఇస్తాను. తను నన్ను ఒప్పుకుంటుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ విషయం చెప్పడానికి మీకు పార్టీ ముందే ఇస్తాను అంటాడు. అది సంజయ్ అంటే. మధు గీతాలని పిలుద్దామా అంటాడు రామ్. అలాగే, వాళ్ళని పిలవండి. వాళ్ళని ఎప్పుడు కలవలేదుగా. ఈరోజైనా కలుస్తాను అంటాడు సంజయ్. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. కానీ సంజయ్, ఆ అమ్మాయిని కలిసినప్పుడు తను ఏమైనా చెప్పిందో ఫోన్ చేసి చెప్పు అంటాడు అజయ్. ఫోన్ రింగ్ అవుతుంది. గీత ఏదో ఆలోచిస్తుంది. ఫోన్ రింగ్ అవ్వడం వినిపించుకోదు. గీత, ఫోన్ రింగ్ అవుతుంది. గీత అని చేతితో తడుతుంది. ఏంటి సారిక, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఆ మాటలకి ఫోన్ వైపు చూస్తుంది. అజయ్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి అన్నయ్య ఇప్పుడు ఫోన్ చేశారు? ఏం లేదా, నా ఫ్రెండ్ సంజయ్ అని చెప్పాను కదా. తనకి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. తనకి ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా? అదేం లేదు చెప్పండి. తను మా అందరికీ పార్టీ ఇప్పిస్తున్నాడు. సంజయ్, నిన్ను మధుని చూడలేదు కదా, మిమ్మల్ని పిలవమన్నాడు అందుకని అంటాడు. ఎక్కడ పార్టీ? ఇంకా ఏం అనుకోలేదు. నీకు మధుకి అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే అని కాల్ కట్ చేస్తుంది గీత. ఎవరు ఫోన్ చేసింది? అజయ్ అన్నా. ఓ, పోలీస్ ఆఫీసరా? అవును. పార్టీకి ఇన్వైట్ చేశారు. ఈవినింగ్ కదా పార్టీ. దాని గురించి ఇప్పుడు ఆలోచించడం ఎందుకు? వర్క్ చేసుకో. గురు చూశాడంటే గట్టిగా అరుస్తాడు. చేస్తున్నాను అంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే, గీత, ఎక్కడున్నావు? బయలుదేరాను, వస్తున్నాను. చిన్నగానే రా, టైం చాలా ఉంది. సరే ఫోన్ పెట్టేయ్, డ్రైవ్ చేస్తున్నాను. సడన్గా ఒక జీప్ వచ్చి స్కూటీకి అడ్డు వస్తుంది. రేయ్, కళ్ళు కనిపించడం లేదా? లేక తాగేమైనా వచ్చావా అంటుంది. తల పైకెత్తి చూస్తుంది. అది పోలీస్ జీప్. పోలీస్ జీపా? చూసుకోకుండా నోరు జారానే. ఇప్పుడేం చేయాలి? జీప్లో నుండి ఆఫీసర్ దిగుతారు. సారీ సార్. పోలీస్ జీప్ అని తెలియక నోట్లో మాట ఆగిపోతుంది. సగంలో ఆపేశావు, చెప్పు అంటాడు భార్గవ్. రెడ్డి గారు, మీరు జీప్ తీసుకొని వెళ్ళండి. నేను ఈ అమ్మాయితో వస్తాను అంటాడు. సరే సార్ అంటాడు రెడ్డి. నాతో ఏం మాట్లాడాలి అంటుంది గీత. ఇక్కడ కాదు, వేరే చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. వెనక్కి జరుగు అంటాడు. భార్గవ్ స్కూటీ డ్రైవ్ చేస్తాడు. గీతని ఒక ప్లెజెంట్గా ఉండే ప్లేస్కి తీసుకొస్తాడు. నాతో ఏదో మాట్లాడాలన్నారు అంటుంది గీత. ఆ విషయం గురించే. ఏమనుకుంటున్నావు? మీకు ఆ విషయం ఆ రోజు చెప్పాను. దాంట్లో ఇంకేమీ మార్పు లేదు. మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అంటుంది. ఇదేనా నీ మాట అంటాడు భార్గవ్. ఇదే నా మాట. మీరు చెప్పినట్టు నా వెంట పడకండి. గుడ్ బాయ్ అంటుంది. గీత, ఆగు. నేను వెళ్ళేటప్పుడు చేసింది తప్పే. కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నా వల్ల కాలేదు. అందుకే కిస్ చేశాను. దాన్ని మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడకు అంటాడు. కొంచెం వెనక్కి వెళ్దామా?
భార్గవ్ తనతో మాట్లాడి వెళ్ళినప్పుడు అప్పటిదాకా నిలబడి ఉన్న గీత అక్కడికక్కడే కూర్చుందని చెప్పాను కదా! ఆ మధ్యలో ఏం జరిగిందంటే, హమ్మయ్య! ఇంక వీడు నా వైపు చూడను కూడా చూడడు. రాత్రొచ్చిన కాల్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. భార్గవ్ మళ్ళీ గీత దగ్గరికి వస్తాడు. ఏంటి వెనక్కి వచ్చావు? ఏమైనా మర్చిపోయావా? అవును. ఏం మర్చిపోయావు? భార్గవ్ గీత తలని 2 చేతులతో పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు? వదులు అంటుంది. భార్గవ్ గీత తలని వంచి నుదుటి మీద ముద్దు పెడతాడు. జాగ్రత్త. బాయ్. నేనొచ్చేసరికి నువ్వు నా ప్రేమని అర్థం చేసుకొని నా కోసం ఎదురు చూస్తావనుకుంటున్నాను అని చెప్పి భార్గవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గీత ఏం జరిగిందో అర్థం కాక అక్కడే నిలబడుతుంది. నిలబడి ఉన్నది కాస్త చిన్న చిన్నగా అక్కడే వంగిపోయి కూర్చుంటుంది. ఇదనమాట అప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో జరిగింది. ఇక ప్రెజెంట్‌కొస్తే, సార్ దాని గురించి నేనప్పుడే మర్చిపోయాను. నేను నిజంగానే చెబుతున్నాను. మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటుంది గీత. కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఈ సంవత్సరం మొత్తం నీ గురించే ఆలోచన. నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. అంటే? అంటుంది గీత. నేను నిన్ను వదిలిపెట్టను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. కలలు కనకండి. అది జరిగే విషయం కాదు అని చెప్పి గీత వెళ్ళిపోతుంది. గీత, నేను నిన్నే చేసుకుంటాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు భార్గవ్. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.